ఏది గోవిందుడి మీద డబ్బులు తీసుకోవడం కాదు, వెళ్ళినటువంటి జనాల్ని గోవింద అంటానికి వీలు లేదు అని చెప్పి అక్కడ ఆపడం, ఆ గోవింద పదాన్ని తిరుమలలో ఆపుతారు, ఇదే గోవింద పదాన్ని తీసుకొని వెళ్ళి ఎవడిష్టం వచ్చినట్టు వాడు పాటల్లో పెట్టుకుంటూ ఉంటాడు. ఈ జనగణమన పాట ఉంది. ఈ జనగణమన పాట ఆ ట్యూన్ ని ఏదో ఒక రొమాంటిక్ సాంగ్ కోసం పెడితే ఏమయ్యేదమ్మా? దేశం అట్టుడికేదా కాదా? ఈ పాపులారిటీ పాట వల్ల రాకూడదు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సినిమాని బ్యాన్ చేసి నష్టపోయాడు అన్న దాని మీద పాపులారిటీ ఇవాళ సమాజంలో ఇలాంటి వాళ్ళకి రావాలి. మరి ఆ గోవిందుడి డబ్బు తింటూ ఆ గోవిందుడి పాటను ఇలా వచ్చినప్పుడు దాని మీద రియాక్ట్ తక్షణమే అవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి, ప్రతి ఒక్క గాయపడ్డ భక్తుడికి, అందరికీ కూడా. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ప్రముఖ తమిళ నటుడు సంతానం నటించిన డిడి నెక్స్ట్ లెవెల్ హారర్ కామెడీ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలోని కిస్సా 47 అనే పాట తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని అవమానించేలా ఉందని ఆరోపిస్తూ సేలంకు చెందిన బీజేపీ లీగల్ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ప్రేమానంద్ దర్శకత్వం వహించిన డిడి నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకుంది. ఈ చిత్రానికి ఆప్రో సంగీతం అందించారు. ఇక సంతానంతో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్, సెల్వ రాఘవన్, నిజల్గల్ రవి, రెడ్డిని కింగ్సింగ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మే 16న విడుదల కాబోతుంది. ఇక ఇప్పటికే విడుదలైన కిస్సా 47 పాటలో సంతానం సినీ విమర్శకుడి పాత్రలో కనిపించనున్నాడని విడుదలైన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. కెలుతి సాహిత్యం అందించిన ఈ పాటకు ఇంటర్నెట్ లో విశేషమైన స్పందన లభించింది. అయితే ఈ పాటలో ఉపయోగించిన గోవింద గోవింద అనే పదాలు హిందువుల అత్యంత పవిత్ర స్థలమైన తిరుపతి ఎలుమలయన్ ఏడుకొండలు ఆలయాన్ని, హిందువుల ఆరాధనా సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశంతో వాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక భగవంతుడికి అంకితం చేయబడిన భక్తి గీతాలలో వినిపించే ఈ పవిత్రమైన పదాలను పాటలో దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ వెంటనే ఈ పాటను సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సేలం మున్సిపల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో దాఖలైన ఫిర్యాదులో నటుడు సంతానం మరియు డిడి నెక్స్ట్ లెవెల్ చిత్ర యూనిట్ పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ లీగల్ టీం గట్టిగా కోరింది. అయితే సినిమా విడుదలకు కేవలం 4 రోజుల వ్యవధి ఉండగానే ఈ వివాదం తలెత్తడంతో డిడి నెక్స్ట్ లెవెల్ చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారింది. దాదాపు 2 నెలల క్రితం విడుదలైన ఈ పాటపై ఇప్పుడు అకస్మాత్తుగా ఫిర్యాదు నమోదు కావడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. நாளைக்கு என் படம் ரிலீஸ், தில்ல இருந்தா ரிவ்யூ பண்றா பார்க்கலாம். రైట్, ఇక ఈ రీమిక్స్ కి రచనకి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు బంగారయ్య శర్మ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి బంగారయ్య శర్మ గారు. నమస్తే అమ్మా. బంగారయ్య శర్మ గారు, చెప్పండి, భగవంతునికి అంకితం చేయబడిన పాటకు సంబంధించి ఇలా రీమిక్స్ చేస్తూ అంటే గోవింద నామస్మరణను దుర్వినియోగం చేస్తున్నారనే అభిప్రాయం ఎక్కువగా ఉంది. మరి ఈ రీమిక్ పాటకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఈ మధ్య ఏమైపోయిందంటే అమ్మా, బాగా పాపులర్ గా ఉన్నదాన్ని దేన్నైనా వంక పెడితే ఆటోమేటిక్ గా మనకి పాపులారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి సెల్ఫ్ ట్యూన్స్ కొట్టుకుండే తెలివితేటలు తగ్గిపోయినాయి కదా. అందుకని మ్యూజిక్ డైరెక్టర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళకి సొంత ట్యూన్ కొట్టగలిగే శక్తి లేక ఉన్న ట్యూన్ కి ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం ఒకటి. 2, మామూలుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనుకోండి అమ్మా, వాడి ప్యాంటు చొక్కా వాడిదేదో వాడిని చూస్తారు, మామూలుగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నడి కూడల్లో నిల్చొని ఉన్నట్టుండి చొక్కా పరాపరా చించుకొని గాడిదలాగా ఓండ్ర పెట్టి ఓ మట్టి కుండ బాలగొట్టాడు అనుకోండి మధ్యలో నిల్చొని, ఏదో విచిత్రం ఉంది అని జనాలు మూగి చూస్తారు. అలా కొట్టేవాడి మెంటాలిటీ ఏదో ఈ పాట రాసినటువంటి వాడి మెంటాలిటీ కూడా అంతే స్థాయి మెంటాలిటీ. ఇది ఇప్పుడు ఒక చిన్న మాట అమ్మ, మనకి జనగణమన పాట ఉంది. ఈ జనగణమన పాట ఆ ట్యూన్ ని ఏదో ఒక రొమాంటిక్ సాంగ్ కోసం పెడితే ఏమయ్యేదమ్మా? దేశం అట్టుడికేదా కాదా? అది ఎంత ఘోరమైన అపరాధమో, గోవిందుడికి సంబంధించి ఆయన పరాత్పరుడు, ఆ భగవంతుడు అత్యంత ప్రేమతో భక్తితో ఆయన మీద కట్టుకున్నటువంటి ట్యూన్ ని అపహరించి ఆ ట్యూన్ వాడుకొని ఇష్టం వచ్చినట్టుగా తీయడం అనేది కూడా అంతే దుర్మార్గమైనటువంటి పని. నిజంగా
ఆ పాకిస్తాన్ లో టెర్రరిస్టులు మొన్న పహల్గామ్ లోకి వచ్చి ఇక్కడ చేసినటువంటి దాష్టికం ఎలాంటిదో భౌతికంగా మానసికంగా ఈ పాట రాసినటువంటి వాడు చేసినటువంటి దాష్టికం కూడా అలాంటిదే. అక్కడ ఆపరేషన్ సింధూర్ చేశారు, ఇక్కడ ఆపరేషన్ సాంగ్ ధూర్ అని. చక్కగా ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఎండగట్టి మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా ఉండేట్టుగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందమ్మా. ఇలాంటి తప్పుడు పనులు చేసినటువంటి దాంట్లో నటించిన సంతానం కానివ్వండి, ఆ ప్రేమానంద్ కానివ్వండి, ఆ డిడి నెక్స్ట్ లెవెల్ అనేటువంటి సినిమా కానివ్వండి, వీటిని బ్యాన్ చేయడమే కాకుండా ఈ సినిమాని ఇప్పుడు ఈ పాట దేనికోసం పెట్టుకున్నాడు? పాపులారిటీ కోసం పెట్టుకున్నాడు. ఈ పాపులారిటీ పాట వల్ల రాకూడదు, అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఈ సినిమాని బ్యాన్ చేసి నష్టపోయాడు అన్న దాని మీద పాపులారిటీ ఇవాళ సమాజంలో ఇలాంటి వాళ్ళకి రావాలి. టిటిడి లాంటి సంస్థ డెఫినెట్ గా ఏది జనాలు వస్తే శ్రీవాణి టికెట్ కి మాకు డబ్బులు ఇచ్చారా, మాకు అర్చనం దర్శనాలకి టికెట్ ఎంత వచ్చింది, మా గవర్నమెంట్ మేము నడిచాం కాదు. ఖచ్చితంగా టిటిడి ఈ పాట మీద యాక్షన్ తీసుకొని ఇండియాలో ఏ ఒక్క చోట విదేశాల్లో కూడా ఎక్కడ వాళ్ళు మళ్ళీ ప్రచురణ చేయలేకుండా ఆ మొత్తం టోటల్ కంటెంట్ ని సీజ్ చేసి జైల్లో పెట్టించాల్సినటువంటి బాధ్యత వాళ్లకుంది. లేదా టిటిడి వదిలిపెట్టి ఆ ధనాన్ని ఏవైనా మాలాంటి హిందూ సంస్థలకు ఇస్తే మేం చేస్తాం. మరి ఆ గోవిందుడి డబ్బు తింటూ ఆ గోవిందుడి పాటను ఇలా వచ్చినప్పుడు దాని మీద రియాక్ట్ తక్షణమే అవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానానికి, ప్రతి ఒక్క గాయపడ్డ భక్తుడికి అందరికీ కూడా ఉంది. ఈ తీసినటువంటి వాడు నా దృష్టిలో ఏదో విదేశీ కుట్ర కూడా ఇందులో ఉంది. ఈ భారతదేశంలో ఉండేటువంటి ధర్మాల మధ్యలో చిచ్చు పెట్టి గొడవ చేయడానికి కూడా ఇది ఒక పన్నాగం అయి ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ముందరికి తీసుకెళ్లాలి. నిజంగా బీఆర్కే న్యూస్ నేను చాలా అభినందిస్తున్నానమ్మా. ఇలాంటి కార్యక్రమాలు గట్టిగా చేపట్టి ఈ పని పూర్తయిన దాకా ఉద్యమం లాగా దీన్ని తీసుకొని ముందరికి వెళ్ళాలి అని కోరుతూ, చాలా చాలా బాధాకరమైనటువంటి విషయము. దీనికి తక్షణమే ఏదో కఠినమైన చర్యలు జరగాలి. ఎస్ బంగారేశన్మ గారు, థ్యాంక్ యూ. బంగారేశన్మ గారు చెప్పండి, అంటే ఈ పాట రీమిక్స్ చిత్రము, రీమిక్స్ పాట రిలీజ్ అయ్యింది, ఒక పక్క వివాదం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరిది తప్పు అని అనుకోవాలంటారు ముఖ్యంగా? అమ్మా, ఇక్కడ ఎవరు అతన్ని గోవిందుడి మీద ఈ పాటని కాపీ కొట్టుకోమని జనాలు ఎవరు అడగలేదమ్మా. వాళ్ళందరూ చాలా భక్తితో ఉన్నారు. తప్పెవడిది అంటే మ్యూజిక్ డైరెక్టర్ది తప్పు, ఆ సినిమా డైరెక్టర్ది తప్పు, అందులో నటించినటువంటి బృందం ఎవరెవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళందరిది తప్పు. దాన్ని చూసిన తర్వాత ఏమాత్రం రియాక్ట్ కాకుండా హాయిగా ఏం మా సొమ్మేం పోయిందిలే అని కూర్చుండేటటువంటి ప్రతి ఒక్కళ్ళది తప్పే. దీంట్లో ఫలానా వాళ్ళ తప్పు. తర్వాత 2 నెలల క్రితం రిలీజ్ అయితే ఇప్పుడు ఎందుకు అనే మాట ఇందాక మీరు అన్నారు. 2 నెలల క్రితం జరిగినప్పటికీ పెహల్గావ్ ఎప్పుడు అటాక్ జరిగింది? అటాక్ జరిగిన రోజే బాంబు పడదు, దాని పాపం పండిన నాడు పడుతుంది. వాళ్ళ నిజంగా పాపం పండి ఈ పని చేయటం. తిరుమలకి నేను వెళ్తాను అంటే తిరుమలకి నువ్వు నన్ను ఉద్ధరించడానికి వెళ్ళట్లా, తిరుమలకి ఆ డైరెక్టరో ఆ యాక్టరో వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి వెళ్తున్నారు. కానీ మాకు లేని దరిద్రాన్ని మా బుద్ధి లోపలికి అంటగట్టడానికి నువ్వు తిరుమలకి 100 సార్లు వెళ్ళినా 1000 సార్లు వెళ్ళినా నీకు హక్కు లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో బతికే ప్రతివాడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగానే బతకాలి, కానీ దాన్ని ధిక్కరించేటట్టు బతకూడదు. ఈ కాన్స్టిట్యూషన్ లోనే నేను ఉంటున్నాను కదా అని. ఈ కాన్స్టిట్యూషన్ లో ఉన్నప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ ని ఆదరించడం ఎంత అవసరమో, ఈ ధర్మములో నువ్వు ఉండి నిజంగా తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉండి వెళ్తున్నప్పుడు ఆ పాటని ఈ స్థాయికి దిగజార్చినటువంటి వాడు ఇండియన్ అయ్యుండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న క్రిమినల్ ఎలాంటి వాడో, తిరుమల గుడికి వెళ్తూ తిరుమల గుడిలో దండం పెట్టుకొని వచ్చే ఇతను కూడా అలాంటి క్రిమినలే. కాబట్టి ఇలాంటి ఈ చర్యలు చేసేవాడని, సమాజంలో ఈ విధంగా ఎదుటి వాళ్ళ యొక్క భావోద్వేగాల్ని రెచ్చగొట్టేటటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా క్షమించకూడదమ్మా. చాలా కఠినమైనటువంటి చట్టాలు ఉండాలి ఇలాంటి వాటికి. ఆ చట్టాలన్నీ కూడా సక్రమంగా అమలు చేయబడాలి. దాని మీద నమ్మకం ఉండాలి అంటే, చట్టాల మీద నమ్మకం కలగాలి అంటే శిక్ష వెంటనే కంటి ముందు కనిపించాలి. 2 శిక్ష వేయాలి, 1 చట్టం వేయాలి, 2 వెంకటేశ్వర స్వామి కూడా వాళ్ళకి శిక్ష వేయాలి అని మనస్ఫూర్తిగా
నేను ప్రార్థన చేస్తున్నాను భగవంతుణ్ణి. ఎస్ ఎస్ ఆపద బంగారు మొక్కుల శర్మ గారు, వాడు. ఎస్ ఈ పాటికి సంబంధించి మరి వివాదం అయితే కొనసాగుతుంది నేపథ్యంలో, అంటే టీటీడీ ఏమైనా స్పందించిందంటారా దీనికి సంబంధించి, పాటికి సంబంధించి? నాకు తెలిసి ఇప్పటిదాకా ఏం స్పందన కనిపించలేదమ్మా. Okay. కానీ స్పందించి తీరాలి. ఏది గోవిందుడి మీద డబ్బులు తీసుకోవడం కాదు, వెళ్ళినటువంటి జనాల్ని గోవింద అంటానికి వీల్లేదు అని చెప్పి అక్కడ ఆపడం, ఆ గోవింద పదాన్ని తిరుమలలో ఆపుతారు. ఇదే గోవింద పదాన్ని తీసుకొని వెళ్ళి ఎవడిష్టం వచ్చినట్టు వాడు పాటనలో పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకోడెవడో వస్తాడు, ఇంకో కీర్తనలు ఏవో విశ్వనాథాష్టకం తీసుకొని బ్రహ్మమురారి సురార్చిత లింగం అనే దాని మీద ఒకటి చేస్తాడు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సనాతన ధర్మంలో ఉండేటటువంటి ట్యూన్స్, సొంత ట్యూన్స్ కొట్టుకోవడం చేతగాక కాపీ కొట్టడము, అది నిజంగా అదేదో సినిమా వస్తుంది, నాగార్జున గారు బ్రహ్మానందాన్ని కొట్టినట్టు కొట్టాలి ఇది రాసినటువంటి వాడిని, మామూలుగా కొట్టకూడదమ్మా. చాలా 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 పెద్ద మిస్టేక్. టీటీడీ దీనికి తక్షణమే స్పందించి తీరాలి. ఇది హిందువుల డిమాండ్. తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని మిగతా ఏ ప్రభుత్వమైనా వాళ్ళ ప్రభుత్వాల్లో గొడవలు ఉండకూడదు, మనస్సుకి కల్లోలం కలగకూడదు. అంటే ఇలాంటి వాటి మీద తక్షణమే చర్య తీసుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికి మేము పంపించేది, రేవంత్ రెడ్డి గారికి, ఎంకే స్టాలిన్ అయినా ఎవరైనా సరే అందరూ కూడా దీని మీద యాక్షన్ తీసుకొని తీరాలి. ఓకే బంగారు శర్మ గారు, థ్యాంక్ యూ. బంగారు శర్మ గారు థ్యాంక్ యూ లైవ్ లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇక ఇప్పటికే విడుదలైన కిస్సా 47 పాటలో సంతానం సినీ విమర్శకుడి పాత్రలో కనిపించనున్నాడని విడుదలైన ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక కెలుతి సాహిత్యం అందించిన ఈ పాటకు ఇంటర్నెట్ లో విశేషమైన స్పందన కూడా లభించింది. అయితే ఈ పాటలో ఉపయోగించిన గోవింద గోవింద అనే పదాలు హిందువుల అత్యంత పవిత్ర స్థలమైన తిరుమల తిరుపతి ఎలుయన్ ఏడుకొండలు ఆలయాన్ని, హిందువుల ఆరాధన సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశంతో వాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి భగవంతుడికి అంకితం చేయబడిన భక్తి గీతాలలో వినిపించే ఈ పవిత్రమైన పదాలను పాటలో దుర్వినియోగం చేస్తారని ఆరోపిస్తూ వెంటనే ఈ పాటను సినిమా నుండి కూడా తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి, వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్.